హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ లో పల్లి చిక్కీ చేశాను, అది సూపర్ గా వచ్చింది టేస్ట్. దాంతో పాటు చిక్కీ కావాలంటే చిక్కీ లాగా, పల్లి ఉండలు కావాలంటే అట్లాగా వచ్చింది. అదే కాన్ఫిడెన్స్ తో వీడియో రికార్డ్ చేసి చేద్దామని స్టార్ట్ చేశాను. ఎప్పుడు హిట్ అయ్యే రెసిపీస్ చూపిస్తే ఎట్లాగా, అప్పుడప్పుడు ఫట్ అవుతాయి కదా, అవి కూడా చూపించేస్తే చూడండి. పల్లీల్ని ఒక అరకిలో తీసుకొని నీట్ గా వేయించి పొట్టంతా తీసేసి, ఒక పావు కిలో బెల్లంలో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసి గారెండు పాకం వచ్చేలా ట్రై చేశాను. ఇక్కడ పాకం తేడా కొట్టేసింది, గట్టిగా రాకుండా. సరే, ఎండ్ ఆఫ్ ద డే అది లడ్డు లేకపోతే చిక్కీ అవ్వద్దులే అనుకొని ట్రై చేశాను. తీరా చూస్తే మొత్తం ఉండగా కాలేదు, అలాగని చిక్కీను కాలేదు, పల్లి పొడిలా తయారైంది. మనం వదులుతామా? పట్టుబద్దని విక్రమార్కురాల్లాగా మళ్ళీ ఇంకో బాండీ తీసుకొని దాంట్లో బెల్లం నీళ్లు పోసి ఈ పల్లి అంతా మొత్తం కలిపి దాంట్లో వేసేసాను. సమ్ ఆఫ్ బెటర్ గా వచ్చింది. కానీ ఇక్కడ నేను రియలైజ్ అయింది ఏంటంటే, తీసుకునే బెల్లం చూసుకొని తీసుకోవాలి. నేను బాగానే చేశానండో, బెల్లమే తేడా కొట్టేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.